మాట్లాడుతున్నారు కదా అనే విషయం వైసీపీ ఏదైనా సీరియస్గా తీసుకుంటుంది అనుకోవచ్చా? ఏది సీరియస్గా తీసుకునే అవకాశం కనిపించడం లేదు కదా ఈ మధ్యకాలంలో. ఈ మధ్య కాలంలో కదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక సీరియస్ పొలిటీషియన్ గాని ఆ పార్టీ గాని అనుకోవటానికి వీలు లేదండి. వాళ్ళు చాలా పరిమితమైన ప్రయోజనాలు ఆశించి మాత్రమే పార్టీ పెట్టాడు ఆయన. ఒక్కసారి నేను అధికారంలోకి వస్తే గతంలో నేను క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన దానికన్నా 3 రెట్లు 4 రెట్లు సంపాదించుకోగలుగుతాను, నా జీవితం పండిపోద్ది, ఇంకా నాకు అసలు ఇక ఈ రాష్ట్రంతో గాని ఈ ప్రజలతో గాని ఈ రాజకీయాలతో గాని సంబంధం లేదనే ఉద్దేశం మీదే ఆయన వచ్చాడండి. అదే అందుకే ఆయన అమలు చేయలేని హామీలు ఇచ్చి కూడా ఎంత సంపాదించగలగాలో అంత సంపాదించాడు. కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించిన తర్వాత ఆశ పెరిగింది. మళ్ళీ కూడా ఇంకొకసారి కూడా కొనసాగితే వచ్చే నష్టమే ఉంది, ఒక ప్రయత్నం చేద్దామని. ఆయన నిజానికి ప్రజావేదిక కూల్చినప్పుడే ఆయన రాజకీయ భవిష్యత్తుని, ఆయన రాజకీయ పార్టీ భవిష్యత్తుని కూడా శాశ్వతంగా సమాధి చేసుకున్నాడండి. ఆయన కూల్చింది ప్రజావేదిక కాదండి, ఆంధ్రప్రదేశ్ గుండెల్లో గుణపాలు దించాడు. అటువంటి దుస్సాహసం చేసిన వ్యక్తి తను డబ్బుగా సంపాదించుకోగలిగాడు, కానీ ప్రజల అభిమానం మాత్రం ఎంతగా చూరగొనాలో అంతలో 100వ వంతు కూడా చూరగొనలేని పరిస్థితిలో పడిపోయాడు. లేకపోతే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి ఇవాళ రచ్చబండ మీద మాట్లాడే ఒక తాగుబోతులు మాట్లాడినట్టు మాట్లాడటానికి కాదు కదండి ఆయనకి ఆ 11 సీట్లు ఇచ్చింది. ఆయన శాసనసభలో ఒక పవిత్రమైన ప్రదేశంలో ప్రజల సభలో మాట్లాడాలి ఆ మాటలు. ఆయన ప్రతి బాధ్యతారాహిత్యమైనటువంటి విమర్శల్ని బజారులో చేసి వెళ్ళిపోతున్నాడు. ఈవెన్ షర్మిల గారు ఆయనకి చిన్నది, ఆయనకన్నా చెల్లెలు చిన్నది, ఆమె ఇప్పుడు ప్రజాప్రతినిధిగా కూడా ఎన్నికాల. ఆమె కూడా ఏమంటుంది, నువ్వేదో చెబుతున్నావు కదా నాకు ఇంత పర్సెంట్ ఓట్లు వచ్చినాయి, ఇన్ని సీట్లు వచ్చినాయి అని, నువ్వు ఎందుకు బయట పిచ్చివాగుడు ఆగుతున్నావు, నువ్వు వెళ్ళి ఎందుకు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయవు అని. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఆయన ప్రభుత్వానికి ఉన్న వైఫల్యం ఎక్కడంటే కూటమిలో ఇతను చేసిన విధ్వంసాలు ఆయన చేయలేదు. అది ఒక లోపించింది ఏంటంటే అభివృద్ధి కంటిన్యూ అవుతుంది, ఇంతకుముందు మీరు చెప్పినట్టు సంక్షేమం కంటిన్యూ అవుతుంది, నేను చేసిన విధ్వంసం ఏది అనేది ఆయన బాధ. అలాంటి విధ్వంసం ఏ ప్రజా ప్రభుత్వాలు చేయవండి, ఏ ప్రజాప్రతినిధి చేయడు. ఆయన ఎంతసేపు బయట కూర్చుని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు తప్ప శాసనసభలోకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరాన్ని ఆయన అసలు గుర్తించలేదు. తర్వాత ప్రజలేదో తప్పు చేశారు తను ఓడించడం ద్వారా అనుకుంటున్నాడు. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఒక ప్రజాప్రతినిధి ప్రజలు తప్పు చేశారని నిందయితం చూడలేదండి. ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తాం, మా బాధ్యత నెరవేరుస్తాం, మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికైనా ప్రజల అభిప్రాయాన్ని చూరగొని అధికారంలోకి వస్తాం అంటారు. కానీ మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసలు ఎప్పుడు కూడా వారి ఓటమి పైన ఒక రివ్యూ జరిగిందా వారి పార్టీలో? ఎప్పుడు జరగలేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఉందాగా అంటే ఆయన పట్టించుకున్నట్టుగానే ఉన్నాడు. కానీ ఇవాళ ఆయన శృతి మించి మాట్లాడటంతో నీ కాలంలో అభివృద్ధి జరిగిందా, సంక్షేమం జరిగిందా, లేకపోతే విధ్వంసం జరిగిందా, లాన్ తేల్చుకుందాం రమ్మన్నాడు. అట్లాగే నీ సొంత బాబాయ్ విషయంలో జరిగిన హత్యలు కానీ నువ్వు చేసిన డ్రామాలు కానీ అన్ని కూడా తేల్చుకుందామని రమ్మంటున్నాడు. అట్లాంటిది ఇవాళ ఆయన అక్కడికి రాకుండా తప్పించుకుని ఇలాంటి కువిమర్శలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇవాళ మొన్నటి రాక ప్రీ బస్ ఇవ్వలేదు అన్నాడు, ఇవాళ ప్రీ బస్ కూడా ఇచ్చేశారు. అట్లా ఏది ఆగింది? అన్ని జరుగుతున్నాయి. తర్వాత మీరు తల్లికి వందనం ఇవ్వలేదు అన్నాడు. 3 పిల్లలు ఉన్న పిల్లలు కూడా చెబుతున్నారు మాకు 39,000 వచ్చినాయి అని పండి అందరూ చెబుతున్నారు. మీరు ఇంతకుముందు అన్నారు వాళ్ళే పిఆర్ఓలుగా, అంటే అభివృద్ధి ఫలాలు అందుకున్న వాళ్ళు ఎవరు అబద్ధాలు చెప్పరండి, వాస్తవాలు చెబుతారు. ఇవాళ తర్వాత ఈ అభివృద్ధి అనేది ఏదో ఆయన 4 గోడల మధ్యలో బైబిల్ చదివినట్టుగా జరగటం లేదు కదా. రాష్ట్రంలో బహిరంగంగా పారదర్శకంగా అమలవుతున్నాయి పథకాలు. రైతులకు పడిన ఇవి కానీ, రైతు బంధులు కానీ, లేకపోతే పెన్షన్లు కానీ అన్ని పారదర్శకంగా ఉన్నాయి. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్పి ప్రజల ముందు మన్నలేడు. ఈయన ఏంటంటే అది ప్రజా సభలోకి వెళ్ళి మాట్లాడలేడు. ఎందుకంటే ప్రజలు అనుభవిస్తున్నటిని అందట్లేదు ఫలితాలని చెప్పితే అది నమ్మరు కదా, అది రికార్డెడ్ గా ఉంటది. అందువల్లే ఆయన అసెంబ్లీని బహిష్కరించి బయట ఇలా కాలక్షేపం చేస్తున్నాడు తప్ప ఇవాళ సొంత పులివెందుల నియోజకవర్గంలో కూడా మొన్న డిపాజిట్ కోల్పోయిన తర్వాత ఆయనకి పులివెందులు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది నవీన్ గారు. అవును, అందుకనే పదే పదే ఆయనకి విషయంలో కూడా ఏదో ఒక రకంగా వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మీరు అన్నట్లుగా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు, కనీసం ఎందుకు ఇలా జరుగుతుందన్న సమీక్ష వారి పార్టీలో జరగటం లేదు. కానీ పైగా
మళ్ళీ ప్రజల్నే నిందిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. సరే, ఏదైనా సరే ఇప్పుడు ఒక మాట, వైసీపీ నవీన్ మొదటి గారు ఇక్కడ నుంచి ఒక అదే మాట రకంగా చెప్తా. వ్యవహరిస్తుంది అనేది నవీన్ కనిపిస్తా గారు. ఉంది. ఒక్క నిమిషం సార్, నేను రవికిరణ్ గారితో మాట్లాడతాను, మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. అట్లాగే. రవికిరణ్ గారు ఏం చెప్తారండి అంటే, ఒక్కసారి కూడా అసెంబ్లీకి వచ్చి ఈ చాలా విషయాల గురించి బయట కూర్చొని ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడుతున్నారు,